సీఎం కేశుభాయ్ పటేలు, తర్వాతన వాఘేలా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంతకుముందు ముఖ్యమంత్రిగా. వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీని సీఎం చేశారు. ఈయనే 15 ఏళ్ళు సీఎం ఉన్నారు కదా. అట్లాగే ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అక్కడి నుంచి ఓడట్లేదు అసలు. అక్కడ మొన్నటిసారి రాహుల్ గాంధీ సర్వశక్తులు వడ్డీ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిపి చేసిన ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది కదా. ఏది 2019కి ముందు జరిగినటువంటిది, 18లో జరిగిన సందర్భంలో అంత సీరియస్ ఎఫర్ట్ నడిచింది అక్కడ. అక్కడ సాధించాం, ఇక్కడ ఎందుకు సాధించలేకపోతున్నాం అని అడిగారు. ఒకసారి చెక్ చేసుకోండి మీరని చెప్పేసి. అయితే ఇది అన్నాక ఈ ఎంపీలో ఒక ఎంపీ గారు వెళ్ళి నడ్డా గారికి అసలు విషయం చెప్పుకొచ్చాడు. అయ్యా మోడీ గారు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఆయన అనేసి మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి అని చెప్పాడు. పార్టీ కేంద్రం చాలా చేస్తుంది రాష్ట్రానికి, ఎక్స్ప్లెయిన్ చేయండి జనానికి అన్నాడు. అంతేగాని చంద్రబాబు గారికి భజన చేయండి అని చెప్పాలి ఆయన. కేంద్రం బోల్డ్ అంత చేస్తుంది రాష్ట్రానికి, ఇంత చేస్తున్నా కూడా మనం గెలవకపోతే ఎట్లాగా అని చెప్పుకొచ్చాడు. అప్పుడు ఒక నాయకుడు, ఒక ఎంపీ గారు వెళ్ళి నడ్డా గారికి చెప్పాడు, అయ్యా మేము మొదటి నుంచి నిజం వాస్తవంగా చెప్పాలంటే తమిళనాడుకి, త్రిపురకో, బెంగాల్కో అట్లాంటి చోట్ల కూడా నాయకులు లేరు, కానీ మొదటి నుంచి నాయకులు ఉన్న పార్టీ ఆంధ్ర. వెంకయ్యనాయుడు, విద్యాసాగర్ రావు, లక్ష్మణ, లేకపోతే కిషన్ రెడ్డి, ఇట్లా వరుసపెట్టి నాయకులు, బలమైన నాయకులు ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా నిరూపించుకున్న నాయకులు. కానీ బలోపేతమైన ప్రతిసారి మనం పొత్తులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కేంద్ర అవసరాల రీత్యా, జాతీయ అవసరాల రీత్యా. 80లో పార్టీ పెట్టాక